ఇంత పెద్ద వర్షం పడటం చూసి ఈ రోజు సండే స్కూల్ ఆపేద్దామని ఫిక్స్ అయిపోయాను. సండే మార్నింగ్ 2 చర్చెస్ లో సండే స్కూల్ బానే జరిగాయి కానీ సండే ఈవినింగ్ మెయిన్ చర్చ్ లో జరిగే సండే స్కూల్ కి మాత్రం వర్షం ఆటంకపరిచింది. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద వర్షంలో కూడా పిల్లలు సండే స్కూల్ కి వచ్చారు. వాళ్ళకున్న ఆసక్తి చూసి నాకు ఇంకా బలం వచ్చింది. సండే స్కూల్ అయితే అద్భుతంగా జరిగింది కానీ మధ్యలో కరెంట్ పోయింది. ప్రజెంట్ అయితే వీళ్ళకి రూతీ స్టోరీ కంప్లీట్ అయింది. ఆ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోగలం అని కొన్ని పాయింట్స్ వారికి నేర్పించాను. వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక వర్క్ షీట్ అనేది రెడీ చేశాము. సండే స్కూల్ అయితే జరుగుతుంది కానీ బయట వర్షం మాత్రం తగ్గట్లేదు. లాస్ట్ వీక్ వీళ్ళకి గేమ్స్ పెట్టాను. అందరూ వస్తారనుకున్నాను కానీ కొందరు మాత్రమే వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం చాలా బాగా గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకి 2 గేమ్స్ అయితే పెట్టాను. చిన్న వాళ్ళకి వేరేగా పెద్ద వాళ్ళకి వేరేగా గేమ్ అనేది పెట్టాను. ఈ గేమ్స్ లో గెలిచిన వాళ్ళకు గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. అవి వాళ్ళకు బాగా నచ్చాయి. ఆ గిఫ్ట్లు చూసి మిగిలిన వాళ్ళు మేమెందుకు రాలేదని ఫీల్ అయినట్టున్నారు. అన్నయ్య మాకు మళ్ళీ గేమ్స్ పెట్టు అని అడుగుతున్నారు. సరే నెక్స్ట్ మంత్ మీ అందరికి ఖచ్చితంగా గేమ్ పెడతానని చెప్పాను. ఈ విధంగా మా సండే స్కూల్ అనేది జరిగింది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్, బాయ్.